గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయోధ్య ఆర్కే, సైకాట్రిస్ట్, విజయవాడ. నమస్తే. నేను డాక్టర్ అయోధ్య ఆర్కే, మానసిక వైద్య నిపుణుడిని, సూర్యారావుపేట, విజయవాడ 2. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చాలామంది మానసికంగా సఫర్ అయ్యే వాళ్ళని, అది ఏదైనా కానీ యాంగ్జైటీ అవని, డిప్రెషన్ అవని, అబ్సెషన్ అవని, సైకోసిస్ అవని, ఏదైనా పర్సనాలిటీ డిజార్డర్ అవని, లేకపోతే ఎడిక్షన్ అవని, అనేక రకాల మానసిక సమస్యలు ఉన్నాయి. మానసిక వైద్యుడి దగ్గరికి అనేక రకాల జబ్బులతో, సమస్యలతో వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ కామన్గా తెలిసింది ఏదైనా సరే, మావాడు కొంచెం డిప్రెషన్కి గురయ్యాడయా, డిప్రెషన్తో సఫర్ అవుతున్నాడు, డిప్రెషన్ రా, చాలా కామన్గా ఈజీగా వాడేస్తారు ఈ పదాన్ని. లేకపోతే ఇప్పుడు మన ఫేవరెట్ హీరో సినిమా టికెట్ దొరకకపోతే కొంచెం డల్గా ఉంటే డిప్రెషన్కి గురయ్యాడు, ఎగ్జామ్లో 4 మార్కులు తక్కువ వస్తే మా అమ్మాయి డిప్రెషన్కి గురైంది, లేకపోతే భార్యాభర్తలు ఏదో కలహించుకొని ఒకళ్ళనొకళ్ళు అరుచుకొని వాళ్ళు డల్గా ఉంటే డిప్రెషన్కి గురయ్యారు. ఇవన్నీ డిప్రెషన్లా? నో. డిప్రెషన్ అనే ఒక పదాన్ని, డిప్రెసివ్ డిజార్డర్ అనే ఒక వ్యక్తికి జబ్బు ఉంది అని నిర్ణయించాలంటే నేను చెప్పే కొన్ని లక్షణాలు కనీసం వారం రోజులు కంటిన్యూస్గా ఆ వ్యక్తి సఫర్ అవుతూ ఉంటేనే అతను డిప్రెషన్కి గురయ్యాడు అని మనం చెప్పుకోవాలి. మరి డిప్రెషన్లో ముఖ్యంగా లక్షణాలు ఏం కనిపిస్తాయి? దిగులు, బాధ, నిరాశ, దుఃఖం, ఆందోళన, భయం, కంగారు, గుండెదడ, అలాగే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం, భవిష్యత్తు అంధకారం అనిపించటం, నేను ఏమీ చేయలేను, నేను ఎందుకు పనికిరాను, నేను జీవించటమే వ్యర్థం, ఆత్మహత్య తలంపులు, ఆత్మహత్య ప్రయత్నాలు, ఏ విషయంలో సంతోషాన్ని పొందలేకపోవటం. అంటే ఎప్పుడు చక్కగా టీవీ చూసుకొని సరదాగా ఎంజాయ్ చేసి కేరింతలు కొడుతూ నవ్వుకుని అలా ప్లెజరబుల్ యాక్టివిటీస్, పని మీద ఆసక్తి కోల్పోతాడు, ప్లెజరబుల్ సంతోషాన్ని ఇచ్చే యాక్టివిటీస్లో కూడా సంతోషాన్ని పొందలేకపోతాడు. దేని మీద ఆసక్తి ఉండదు, దేని మీద సంతోషం ఉండదు, దేని మీద ఆత్మవిశ్వాసం ఉండదు, ధైర్యం ఉండదు, భవిష్యత్తు పట్ల ఆశ ఉండదు. ఈ రకమైన లక్షణాలు కంటిన్యూగా వారం రోజుల పాటు ఉంటే ఆ వ్యక్తి డిప్రెషన్కి గురయ్యాడు. అలాగే నిద్రలేమి, కొంతమంది అతిగా నిద్రపోతారు డిప్రెషన్లో, అస్సలు ఆకలి కోల్పోతాడు, కొంతమంది అతిగా ఆకలి ఉంటుంది. అలాగే దాంపత్య జీవితం పట్ల కూడా ఆసక్తి సన్నగిల్లటం, ఇలాంటి రకరకాల లక్షణాలు మనకు డిప్రెషన్ వ్యాధిలో కనిపిస్తూ ఉంటాయి. వారం రోజులు కంటిన్యూగా ఉంటే ఒక వ్యక్తి డిప్రెషన్ గురయ్యాడని మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద జబ్బుల్లో, అంటే వ్యాధి లక్షణాలతో బాధపడటం కానీ మరణాన్ని కానీ తీసుకుంటే టాప్ 3లో ఈ 3rd పొజిషన్లో డిప్రెషన్ వ్యాధి ఉన్నది. మరి అసలు ఈ డిప్రెషను ఎవరికి వస్తుంది, ఏ కారణంగా వస్తుంది? మెదడులో కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్, సెరటోనిన్, నారెఫినెఫ్రిన్ అనే మెదడులోని బయోజెనిక్ అమైన్స్ యొక్క సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఆ వ్యక్తికి డిప్రెషన్కి గురయ్యే అవకాశం ఉంది. 2, జన్యుశాస్త్ర రీత్యా అనువంశికంగా కొన్ని కుటుంబాల్లో ఈ డిప్రెషన్ రన్ అవుతుంటుంది. అంటే మన తాత ముత్తాతల్లో, తల్లిదండ్రుల్లో, మేనమామ, మేనత్త, పిన్ని, బాబాయ్, రక్త సంబంధికుల్లో ఎవరికైనా డిప్రెషన్ వ్యాధి ఉంటే ఆ కుటుంబాల్లో మళ్ళీ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది, కొంత రిస్క్ ఎక్కువ ఉంది. అలాగే మరి పుట్టిన దగ్గర నుండి అనేక రకాల కారణాలు, ఆ పెంపకం, బ్రాటప్, పరిసరాలు, తల్లిదండ్రుల యొక్క పెంపకం, తల్లిదండ్రుల యొక్క పర్సనాలిటీసు ఎన్నో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పుట్టిన దగ్గర నుండి పెరిగాక అనేక రకాల ఆటుపోట్లు, సమస్యలు కూడా వీళ్ళని డిప్రెషన్కి గురి చేసే అవకాశం ఉంది. సో ఇంట్రిన్సిక్గా జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఎక్స్ట్రిన్సిక్గా బాహ్య ప్రపంచంలోని ఒత్తిళ్ళు, స్ట్రెస్సు, ఒడిదుడుకులు, సమస్యలు, అనేక ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఏ సమస్య అయినా అతన్ని డిప్రెషన్కి గురి చేసే అవకాశం ఉంది. మరి ఈ డిప్రెషన్కి గురైన, ఆ డిప్రెషన్ తీవ్రమైన ఆత్మహత్య తలంపులు, ఆత్మహత్య ప్రయత్నాలు ఉన్నా మరి ఆ వ్యక్తిని ఎలా మనం రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి? ఏదో తిన్నాడు, ఏ 3 ముప్పొద్దులా తింటున్నావు కదా, నీకేంట్రా అని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడు చక్కగా ఉల్లాసంగా సరదాగా మాట్లాడుతుండే వ్యక్తి అలా ఉదాసీనంగా, డల్గా, ఏదో కోల్పోయినట్లుగా ఉండటం, బాధపడటం, వెయిట్ చేయటం, ఒంటరిగా ఉండటం, లేకపోతే చనిపోతానన్న ఆలోచనలు, చనిపోయే భావనలు, మాట్లాడే దాంట్లోనే ఇదిగో నీతో చివరిసారిగా మాట్లాడుతున్నా, ఇంక నేను ఉంటానో ఉండనో, లేకపోతే ఎప్పుడో మాట్లాడిన బంధువులతో, చుట్టాలతో, బాబాయిలతో, పిన్నితో, స్నేహితులతో మాట్లాడి ఇదే నీతో చివరిసారి మాట్లాడటం అన్నట్లుగా మాట్లాడటం,
లేకపోతే ఏదో చనిపోవటానికి అవసరమైన ఏదో ఎక్సెస్ డోస్ ఆఫ్ స్లీపింగ్ పిల్సో ట్యాబ్లెట్సో లేకపోతే ఈ పొలాలకేసే కెమికల్స్ పాయిజనస్ సబ్స్టెన్సు లేకపోతే పెట్రోలు కిరోసిన్ తాడు లేకపోతే ఊరు బయట కాలువలు చెరువులు నదుల పక్కన తిరగటం ఎక్కడ చనిపోతే బాగుంటుందని ఇలాంటి ఆత్మహత్య తలంపులు ప్రయత్నాలు కూడా మనం సీరియస్గా భావించి తీసుకుని ఆ వ్యక్తిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వీళ్ళని ఎలా రక్షించాలంటే ముందే ఎవరు గుర్తుపట్టాలి అంటే ఇతని భార్య బిడ్డలు కుటుంబం తల్లి తండ్రి సహోద్యోగులు లేకపోతే వాళ్ళ మిత్రులు ఏంట్రా ఈడు ఇలా ఉంటున్నాడు అని అతని మాటల్లో తేడా గమనించి అతని ఎమోషన్స్లో తేడా గమనించి గుర్తుపట్టి మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి త్వరితగతిన వైద్యం చేయిస్తే అనేక మందిని డిప్రెషన్ బారి నుండో సూసైడ్ బారి నుండో మనం రక్షించిన వాళ్ళం అవుతాం. మరి ఏంటి వీళ్ళకి వైద్య చికిత్స అంటే సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి డయాగ్నోస్ చేసి డిప్రెషన్ స్కేల్స్లో అతని డిప్రెషన్ సివియారిటీ ఇంటెన్సిటీ ఎంత ఉందో చూసి ఒకవేళ నిజంగా అతనికి ఆత్మహత్య తలంపులు ఆత్మహత్య ప్రయత్నాలు ఎక్కువగా ఉంటే అతన్ని కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉంచి ఫస్ట్ యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ ఇప్పుడు ఎస్ఎస్ఆర్ఐ మెడికేషన్స్ అని మంచి అద్భుతమైన యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియాలో కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి మందుల ద్వారా ఫార్మకోథెరపీ అంటాం, మందుల ద్వారా వైద్య చికిత్స, మరి సైకోథెరపీ వీళ్ళకి సిబిటి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అదర్ కౌన్సిలింగ్ థెరపీస్ ద్వారా మరి ఆ కౌన్సిలింగ్ టీం ద్వారా వీళ్ళకి కౌన్సిలింగ్ చేయించడం ఈ థెరపీ చేయించడం అనేది జరుగుతూ ఉంది. మరి ఆత్మహత్య తలంపులు తీవ్రంగా ఉన్నప్పుడు వీళ్ళకి ఎలక్ట్రోషాక్ ట్రీట్మెంట్ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనే వైద్య చికిత్స ద్వారా అది ఎందుకంటే త్వరితగతిన వాళ్ళని డిప్రెషన్ కానీ ఆత్మహత్య తలంపులను కానీ దూరం చేస్తుంది. కాబట్టి ఈసీటీ యొక్క సహాయం కూడా సైకియాట్రిస్టు నిపుణుడైన వైద్యుడు అనుభవశాలి అయిన మానసిక వైద్యుడి యొక్క సలహా మేర ఈసీటీ థెరపీ కూడా చేయించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే వీళ్ళకి కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళకి ఒంటరిగానే కౌన్సిలింగ్ కాకుండా కపుల్ కౌన్సిలింగ్ అలాగే ఫ్యామిలీ థెరపీ కుటుంబ సభ్యుల ద్వారా కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఇతనికి ఈ డిప్రెషన్కి గురైన దానికి సైకోడైనమిక్ స్ట్రెస్సర్స్ ఆ కాజిటివ్ ఫ్యాక్టర్స్ కారణాలను ఏంటో అన్వేషించి ఆ కారణాలకి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ప్రోత్సాహం కూడా అందిపుచ్చుకుంటే వీళ్ళు డిప్రెషన్ నుండి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. డిప్రెషన్ లక్షణాలు ఆత్మహత్య తలంపులు తగ్గాక వీళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించాక కూడా ఒక 6 నుండి 9 మాసాలు కొంతమందికి 1 ఇయర్ కొంతమందికి 1.5 ఇయర్ వరకు కూడా ఫాలోఅప్ ఓపీడీ థెరపీ అవుట్ పేషెంట్ థెరపీ ద్వారా వీళ్ళని నయం చేస్తే అనేక మంది జీవితాలను మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే డిప్రెషన్ పెరిగిపోయి ఆత్మహత్య చేసుకుంటే ఆ జీవితాన్ని తీసుకురాలేము, డిప్రెషన్తో జీవిస్తే ఆ క్వాలిటీ లైఫ్ని తీసుకురాలేము. అవి రెండూ తగ్గించగలిగితే వాళ్ళు అద్భుతమైన క్వాలిటీతో ఇంతకుముందు ఎంత ఉత్సాహంగా ఆనందంగా జీవించారో అదే ఉత్సాహం అదే ఆనందంతో జీవించిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి ఒక అద్భుతమైన జీవితాన్ని మనం ప్రసాదించిన వాళ్ళం అవుతాము. ఎప్పుడు కూడా సూసైడ్ వార్నింగ్ సిగ్నల్స్ని మనం మర్చిపోకూడదు. ఇందాక చెప్పిన లక్షణాలు ఏదన్నా ఉన్నా డిప్రెషన్ లక్షణాలు ఉన్నా వాళ్ళని ఐడెంటిఫై చేసి మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి వైద్య చికిత్సను అందించటం మనందరి బాధ్యత. మీ డాక్టర్ అయోధ్య ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ, డాక్టర్ అయోధ్య ఆర్కే మానసిక వైద్య నిపుణులు సూర్యారావుపేట విజయవాడ 2. నమస్తే.